ஆறாம் பாட்டு ஆரவ பாசுரம். மூவுலகங்களுமாய் அல்லனாய் முகப்பாய் முனிவாய் பூவில் வாழ் மகளாய் செவ்வையாய் புகழாய் பழியாய் தேவரமேவி தொழும் திருவிண்ணகர் சேரந்த பிரான் பாவியேன் மனத்தே உரைகின்ற పరం సుడరే. మూవులగంగుమాయ్ మూడు లోకములను విభూతిగా కలవాడు. అల్లనాయ్ అంతకంటే వేరైన నిత్య విభూతిని విభూతిగా కలిగినవాడు. ఉగప్పాయ్ మునివాయ్ ఉగప్ప అనుగ్రహాన్ని విభూతిగా కలిగినవాడు. మునివాయ్ నిగ్రహాన్ని విభూతిగా, అనుగ్రహం అంటే దయ, నిగ్రహం అంటే కోపం, దయని విభూతిగా కలిగిన వాడుగా ఉన్నాడు. కోపాన్ని విభూతిగా కలిగిన వాడు అంతే కదా. పూవిల్ వాష్ మగళాయ్ తవ్వయ్యాయ్. తామరస పుష్పమందు నిత్యవాసం చేస్తున్న మహాలక్ష్మిని విభూతిగా కలిగిన వాడు. తవ్వయ్యాయ్ అంటే జ్యేష్ఠాదేవిని విభూతిగా కలిగినవాడు. అంటే సంపదలను ఇచ్చేటువంటి లక్ష్మీదేవి ఆయనకి విభూతే, దారిద్ర్యాన్ని కలుగ చేసేటువంటి జ్యేష్ఠాదేవి కూడా ఆయనకి విభూతే. తర్వాత పొగజాయ్ పజియాయ్. పొగజాయ్ అంటే కీర్తిని విభూతిగా కలిగినటువంటి వాడు. పజియాయ్ అంటే నిందని అపవాదాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు. దేవర్ మేవి తొడుం తిరువెన్నగర్ సేరంద. దేవర్ అంటే నిత్యసూరులు వచ్చి మేవి ఆశ్రయిస్తూ ఉన్నటువంటి తొడుం తిరువెన్నగర్, ఆశ్రయించి నమస్కరించేటువంటి తిరువెన్నగరలో వాసం చేస్తూ ఉన్నటువంటి పిరాన్ సర్వేశ్వరుడు, చేస్తున్న వాడినైన సర్వేశ్వరుడు పిరాన్ సేరంద పిరాన్ పావి అయిన మనత్తే అంటే పాపి అయిన నా యొక్క మనస్సులో ఉరైగున్న పరంసుడర్ వేంచేసి ఉన్న పరంజ్యోతి స్వరూపుడు. తాత్పర్యం: మూడు లోకాలని, నిగ్రహ అనుగ్రహాలని, శ్రీ మహాలక్ష్మిని, పెద్దమ్మను, స్తుతి నిందలను విభూతిగా కలవాడైనటువంటి వాడు నిత్యసూరి సేవ్యుడై తిరువెన్నగరలో వేంచేసి ఉన్నాడు. అలాంటి శ్రీయప్పతి నా మనస్సులో వేంచేసి ఉండి వెలసిల్లుతూ ఉన్నాడు. ఆరాయరప్పడి. మూవుల గంగళుమాయ్ నిఖిలలోక తదంతర్వర్తి ప్రీతి అప్రీతి లక్ష్మి అలక్ష్మి కీర్తి అకీర్తి ప్రభృతి కళ్యాణ హే సకల పదార్థ అంతరాత్మభూతనాయ్. పదాలు భలే ఉంటాయి ఇవి చదువుతుంటే. నిఖిల లోకాలలో నిఖిల లోక తదంతర్వర్తి, ఆ మూడు లోకాలలో అంతర్వర్తిగా తిరుగుతూ ఉండేటువంటి ప్రీతి అప్రీతి, లక్ష్మి అలక్ష్మి, మళ్ళా కీర్తి అపకీర్తి మొదలైనటువంటి కళ్యాణ గుణాలు హేయ సకల పదార్థాలకి అంతర్భూతుడుగా ఉండేటువంటి వాడు, అంతర్యామిగా ఉండేటువంటి వాడు. అంటే కీర్తి అపకీర్తి అన్నారనుకోండి, కీర్తి అంటే కళ్యాణ గుణం, అపకీర్తి అంటే హేయ గుణం, విడిచిపెట్టవలసినటువంటి, అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలకి విభూతిగా ఉండేవాడు, స్వీకరించవలసినటువంటి గుణాలకి విభూతిగా ఉండేటువంటి వాడు. ఇలా కళ్యాణ పదార్థ అంతర్వర్తితయ్యాలే యాదరుపడి దోషం తత్తాదే ఇరుక్కు. ఇలా అన్నిటికీ అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా ఆ పదార్థాల యొక్క దోషాన్ని అంటకుండా ఉండేటువంటి వాడు. అప్పడియే హేయ పదార్థ అంతర్వర్తితయ్యాలం నిర్దోషణ ఇరుక్కుం. అంటే కళ్యాణ పదార్థాలలో అంతర్యామిగా ఉంటాడు, కళ్యాణ పదార్థాల్లో ఉన్నాడండి, ఆయనకి వీటి యొక్క దోషాలు ఏమీ అంటలేదన్నాడు. మరి హేయ పదార్థాలలో ఉంటే వాటి దోషాలు అంటుతాయా అంటే కళ్యాణ పదార్థాల్లో ఉన్నప్పటికీ వాటి దోషాలు అంటవు ఆయనకి, హేయ పదార్థాలలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క దోషాలు అంటనటువంటి వాడు. అది యంగనే అరిందపడి ఎన్నిల్, అది ఎలా తెలుస్తుందండి? అది కళ్యాణ పదార్థాల్లో అంటే హేయ గుణాలు లేవనుకున్నాం, కానీ హేయ పదార్థాల్లో అలాంటి హేయ గుణాలు ఉంటాయి కదా, అవి అంటవా ఆయనకి? అంటే సమస్త హేయ
ஆஸ்பதமான என்னுடைய நெஞ்சிலே புகுந்து வைத்து ஒரு தோஷமும் தட்டாதே நிரதிசை தீப்தியுக்தனாயிருக்கையாலே என்கிறார். సమస్తహేయ ఆస్పదమాన ఎన్నుடைய నెంజిలే పుగుందు హేయ పదార్థాలు లోపల ఉన్నా కూడా దోషం ఎందుకంటదండి అంటే అంతకంటే సమస్తమైన హేయ పదార్థాలే ఒక రూపు దాల్చినట్లున్నా నేను. అలాంటి నా మనస్సులో వేంచేసి ఉన్నాడు కదా, వేంచేసి ఉన్నప్పటికీ ఒక్క దోషం కూడా అంటకుండా ఉండి ఇంకా పైగా నిరతిశయ దీప్తియుక్తనాయురుక్కయ్యాలి, చాటి లేని ప్రకాశము కలిగిన వాడిగా ఉండటం చేత ఆయనకి ఇంకా హేయ పదార్థమా కళ్యాణ పదార్థమా అనే తారతమ్యం లేదు. ఎందులో అన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటాడు. ఉన్నప్పటికీ వాటి యొక్క హేయ గుణాలనేమి వాటికి ఉన్నటువంటి దోషాలనేమి అంటించుకోకుండా ఉంటాడు ఆయన. పన్నీరాయపడి అనంతరం విలక్షణ அவிலட்சண பதார்த்தங்களை விபூதியாக உடைய சர்வேஸ்வரன் ஆசிரித பவ்யத்தையால் வந்த ఔజ్వల్యத்தை ఉడయవన్ ఎన్గిరార్. విలక్షణమైనటువంటి పదార్థాలు అవిలక్షణమైనటువంటి పదార్థాలు. విలక్షణమైన పదార్థాలంటే ప్రీతి, అవిలక్షణం అంటే అప్రీతి. అదిగో విలక్షణమైన పదార్థాలంటే లక్ష్మీదేవి. విలక్షణ అవిలక్షణ అంటే ఇది విలక్షణమైనదా ఇది అవిలక్షణమైనదా అని తారతమ్యం. అదిగో జ్యేష్ఠాదేవి అనే తారతమ్యం లేకుండా అన్ని పదార్థాలని విభూతిగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన ఆశ్రితులకి భవ్యుడుగా ఉండటం చేతన వచ్చినటువంటి ఒక ప్రకాశం కలిగినటువంటి వాడు. అంటే ఇంత విలక్షణమైన పదార్థాలన్నింటినీ విభూతిగా కలిగిన వాడైనా ఆశ్రితుల విషయంలో చాలా వినయంగా ఉంటాడండి, వాళ్ళ దగ్గర భవ్యుడుగా ఉంటాడండి. అదే కదా మనం ఆళ్వార్ నాయకులో చూసాం, మిన్నడే మడవార్లో ఎంత భవ్యుడుగా ఉన్నాడు. పోగు నంబి కదల మేరేలు నంబి అని ఎంతలా అన్నప్పటికీ కూడా ఆళ్వార్ నాయకి వెళ్ళాడా ఆవిడ్ని అదిగో తన యొక్క మాటలతోటి ఊరడిలా చేసి ఆవిడతో కలిశాడు. అది కదా ఆయన యొక్క స్వభావం. అంటే ఎవరైతే నేను నీవాడని అంటారో వాళ్ళకి భవ్యుడుగా ఉండేటువంటి వాడు, విధేయుడుగా ఉండేటువంటి స్వామి. అది సృజత్వ కర్మవశత్వ గుణత్రయాత్మకత్వాదిగళాలే అవిలక్షణమాన త్రైలోక్యముమాయ్. సృజ్యతి అంటే సృష్టించబట్టం. అకర్మవశ్యత్వ ఈ కర్మలకి వసుడు కాకుండా ఉండటం. గుణత్రయాత్మకత్వాది గలాలే మూడు గుణాలతోటి కూడి ఉండటం చేత అవిలక్షణమాన త్రైలోక్యం. విలక్షణమాన త్రైలోక్యం కాదు అంటే దీనికి మూడు దోషాలు చూపిస్తున్నారు. ఒకటి సృష్టించటం, కర్మవశ్యంగా ఉండటం. మూడు సత్వరజస్తమో గుణాలు మూడింటితోటి కలిసి ఉండటం అనే అవిలక్షణమైనటువంటి మూడు లోకాలుగా ఉండేటువంటి వాడు. తత్ప్రతిభట నిత్య విభూతి యుక్తనుమాయ్. అలానే ఇది సృజించబడాలి. శ్రీవైకుంఠం ఎప్పుడూ నశింపులేనటువంటి దానికి సృజించడం అనేటువంటిదే లేదు. దీనికి ఈ లోకంలో కర్మవశ్యత అనేది ఒకటి ఉన్నది, కానీ శ్రీవైకుంఠంలో అకర్మవశ్యత ఆ లోకానికి. అంతేకాదు ఇది గుణత్రయాత్మకం, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది. కానీ ఆ నిత్య విభూతి అది శుద్ధ సత్వమయమైనటువంటిది ఆ నిత్య విభూతి. అందుకని ప్రతిభట నిత్య విభూతి యుక్తనుమాయ్. అంటే ఇలాంటి సృజించబడేటువంటి కర్మవశ్యమైనటువంటి గుణత్రయాత్మకమైనటువంటి ఈ లోకాలని దీనికి ఎదురుతట్టుగా ఉండేటువంటి పరమపదాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు. ఆ త్రైలోక్యాలు ఆయనే అవుతాడు. పరమపదాన్ని దానికి ఎదురుతట్టైన పరమపదాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు. అప్పటి విలక్షణ అవిలక్షణాత్మక రాగద్వేషంగళయ్యం ప్రీతి హేతువాన లక్ష్మి అయ్యం అప్రీతి హేతువాన జ్యేష్ఠయ్యం. అలానే విలక్షణము అవిలక్షణాలతో కూడుకున్నటువంటివి ద్వేషము, రాగము. రాగం అంటే విలక్షణమైనది, అవిలక్షణమైనది అంటే ద్వేషము. ప్రీతి హేతువాన లక్ష్మి అయ్యం అంటే ప్రీతికి కారణముగా ఉండేటువంటిది లక్ష్మి, అప్రీతికి కారణమైనటువంటిది జ్యేష్ఠాదేవి. తత్కార్యమాన పుగజయ్యం
పజియ్యం ప్రకారమాగవడయ్యనాయ్. అంటే లక్ష్మి వల్ల వచ్చేటువంటిది కీర్తి, జ్యేష్ఠాదేవి వల్ల లభించేటువంటిది పజి నింద. ఈ కీర్తిని నిందని కూడా ప్రకారముగా కలిగినటువంటి వాడు ఇంద విభూతి యోగత్తాలే వంద నీర్మయ్యే అనుభవిక్కై కాగా. ఇలాంటి ఈ విభూతి యోగంలో వచ్చినటువంటి ఈ సౌలభ్యాన్ని అనుభవించడం కోసమని సూరిగల్ పొరుంది త్వజా నిర్కిర తిరువెన్నగరిలే సేరంద సర్వేశ్వరన్. ఈ లీలా విభూతిలో ఆయన చూపించేటువంటి ఈ నీర్మై సౌలభ్యాన్ని అనుభవించడం కోసమని ఆ నిత్య సూర్యులంతా కూడా త్వజా నిర్కిర ఆ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వాళ్ళంతా తిరువిన్నగర్లో వేయించేసి ఉన్నారు. ఆ తిరువిన్నగర్లో వేయించేసి ఆయనకి నమస్కరిస్తూ ఉన్నారు. అలాంటి తిరువిన్నగరంలో చేరినటువంటి సర్వేశ్వరుడు తాన్ మేల్విజుందు వరిలం వైముఖ్యం పన్నుం పాపత్తయే ఉడయ్యనాన ఎన్నెంజిలే. అలా అంటే ఎలా ఉన్నాడు ఆయన? ఆయన యొక్క సౌలభ్యాన్ని అనుభవించడానికని వచ్చేటువంటి నిత్య సూర్యులతోటి పొరుంది వేయించేసి ఉండి ఎక్కడున్నాడు? ఇప్పుడు తిరువెన్నగర్లో వేయించేసి ఉన్నాడు. అలాంటి సర్వేశ్వరుడు తనంతట తానే నన్ను అనుభవించాలని వచ్చినప్పటికీ కూడా, అంటే ఇది మళ్ళా మిన్నడే మనవారిలోకి వెళ్ళాలి. తాన్ మేల్ విజుందు వరిలం వైముఖ్యం పన్నుం పాపత్తే వడయ్యనాన నేను తాను తనంతట తాను నన్ను అనుభవిద్దామని వచ్చినప్పటికీ విముఖతని చూపించానే. అలాంటి పాపాన్ని కలిగినటువంటి నేను ఎన్నెంజిలే నా యొక్క మనస్సులో నిత్యవా సంపన్నా నిన్నుకొండు. అలాంటి ఆయన ఇంత గొప్పతనం ఏమిటి? సృజించటము, అకర్మవశ్యత గుణత్రయాత్మకాలుగా ఉండేటువంటి జగత్తుని తనకి విభూతిగా కలిగినటువంటి వాడు, దానికి ఎదురు తట్టైనటువంటి పరమపదాన్ని తనకి విభూతిగా కలిగినటువంటి వాడు, జ్యేష్ఠ సంపదలను ఇచ్చేటువంటి పెరియ పిరాట్టి, అదిగో దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఆ జ్యేష్ఠాదేవిని, ఇద్దరిని అంటే సంపదల వల్ల వచ్చేటువంటి కీర్తిని, అదిగో జ్యేష్ఠాదేవి వల్ల కలిగేటువంటి ఆ నిందలని ప్రకారంగా కలిగినటువంటి స్వామి ఈ విభూతి యోగంతో వచ్చినటువంటి ఆ సౌలభ్యాన్ని అనుభవించడం కోసమని ఆ నిత్యసూర్యులంతా నమస్కరిస్తూ ఉండేటువంటి ఊరే ఆ తిరువెన్నగర్. అలాంటి తిరువెన్నగర్లో చేరి ఉన్నటువంటి సర్వేశ్వరుడు తాన్ మేలు విజుందు వరిడం వైముఖ్యం పన్నుం పాపత్తే ఉడయ్యనాను. ఆయన నా దగ్గరకు వచ్చి నా మీద పడి, అంటే నన్ను సమీపించి నిన్ను ఈవేళ విడిచిపెట్టేదే లేదమ్మా, నీతో ఆనందంగా గడిపితే తప్ప అని చెప్పినప్పటికీ కూడా విముఖతని చూపించేటువంటి పాపాన్ని కలిగిన దాన్ని నేను. అలాంటి నా యొక్క మనసులో నిత్యవాసం పన్నా నిన్నుకొండు, నిత్యవాసం చేస్తూ అత్తాలే నిరతిశయ ఔజ్వల్యత్తైవడయ్యనాను. అదిగో అత్తాలే నా హృదయంలో వేయించేసి ఉన్నాడు కదా, దానివల్ల గొప్ప ఔజ్వల్యం కలిగిన వాడైపోయాట స్వామి అంటున్నారు ఈ పాసురంలో. 7వ వ్యాఖ్యానం. ஆறாம் பாட்டு. நான் அல்லேன் என்னச்சேதே தன் குணச்சேச்சிதங்களை காட்டி மறக்க வண்ணாதபடி கலந்து அத்தாலே உஜ்வலனாயிருக்கிற அவன் திருவெண்ணகரிலே நின்னு அருளினா సర్వేశ్వరన్ కిరీర్ ఎన్గిరార్. నాన్ అల్లే, నేను నీతో కలిసేదే లేదయ్యా అని ఆడవారు నాకు చెప్పింది కదా ముందు మిన్నడే మడవార్లు. అలా చేసినప్పటికీ తన గుణచేష్టితంగళై కాటి తన యొక్క గుణములను చేష్టితాలని కూడా చూపించి మరక్కవన్నాదబడి కలందు, ఇంకా మర్చిపోలేనట్టుగా వచ్చి కలిసి అత్తాలే ఉజ్వలన ఇరుక్కిర అవన్, దానితోటి నాతో కలవటం వల్ల, అంటే మరక్కవనాలని ఏ అరమరకలు లేకుండా వచ్చి నాతో కలిశాడు. ఆయనకి కొత్త కాంతి ఒకటి ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఆ స్వామి ఇప్పుడు తిరువెన్నగరలో వేంచేసి ఉన్నాడు. ఆయనే ఎవరండి? సర్వేశ్వరుడండి ఆయన అంటున్నారు ఈ పాసనలో. మూవల గంగలుమాయ్ త్రైలోక్యస్తుక్కుం నిర్వాహకనాయ్.
అంటే మూడు లోకాలని చెప్పబడేటువంటి ఈ మూడు లోకాలకు కూడా ఈ త్రైలోక్య నానల్లేనైపోయింది త్రైలోక్యత్తుకు నిర్వాహకనే అలాంటి మూడు లోకాలకి కూడా ఆయన నిర్వాహకుడుగా ఉండేటువంటి వాడు ఆ స్వామి కృతకం అకృతకం కృతాకృతకం ఎన్ను మూడు లోకాలు అన్నారు కదా అవేమిటి కృతకము అకృతకము కృతాకృతకము అనే మూడు లోకాలు ఆ మూడు లోకాలకు కూడా అల్లనాయ్ అంటే మూడు లోకాలకి మూడు లోకాలని నిర్వహించేటువంటి వాడు స్వామి కృతకము అంటే ఏమిటి అకృతకం అంటే ఏమిటి కృతకం అంటే ఏమిటి కింద మనకి అరుంబదంలో ఇస్తున్నారు ఏమని కృతకమావదు అవాంతర జీరరుంబదంలో ఆఖర్లైనండి కృతకము అంటే అవాంతర ప్రళయత్తిలే అజిందు సృష్టికాలత్తిలే పన్నప్పడుమదు అవాంతర ప్రళయం బ్రహ్మగారికి ఒక పగలు పూర్తి కాగానే అవాంతర ప్రళయం అన్ని అండాలకి రాదు ఏదో కొన్ని బ్రహ్మాండాలకి వస్తుంది ఆ ప్రళయం దాన్ని ఆ ప్రళయంలో అజిందు అవాంతర ప్రళయత్తిలో అజిందు నశించిపోయేటువంటివి మళ్ళా సృష్టికాలం రాగానే చేయబడేటువంటివి వాటిని కృతక లోకాలు అంటారు ఇది కీజు ఏజు లోకము మేల్ మూడు లోకము ఈ కృతక లోకం అంటే కింద 7 లోకాలు ఈ భూమండలం తర్వాత పైనుండేటువంటివి ఒక 3 లోకాలు మొత్తం అసలు లోకాలన్నీ ఏమిటి కింద 7 లోకాలంటే చెప్తారు అతల వితల సుతల రసాతల పాతాల మొదలైనటువంటి 7 లోకాలు తర్వాత భూహు భువహ సువహ ఇవన్నీ పైనుండేటువంటి 3 లోకాలు ఈ 3 లోకాలన్నింటినీ కూడా కృతకం అంటారు అంటే కృతకం అంటే ఏమిటి అవాంతర ప్రళయంలో నశించిపోతుంది దాన్ని మళ్ళా సృష్టిస్తాడు అది కృతకం చేయబడినది అకృతకం అన్నారు కదా అంటే ఏమిటి అవాంతర సృష్టిയിൽ పన్నప్పడాదదు ఇది అవాంతర సృష్టిയിൽ పన్నప్పడాదదు అంటే ఇవి ఎప్పటికీ నశించిపోవు అవాంతర సృష్టిలో కూడా వీటిని సృష్టించవలసిన అవసరమే లేదు అవేమిటి జనహ తపహ సత్యలోకంగల్ జనోలోకము తపోలోకము సత్యలోకము అవి అయితే ఇప్పుడు కృతక లోకాలంటే అవాంతర ప్రళయంలో నశించిపోతాయి వాటిని మళ్ళా తర్వాత సృష్టిస్తాడు అవి కృతక లోకాలు అకృతక లోకాలంటే అవాంతర ప్రళయాల్లో కూడా నశించకుండా ఉండేటువంటివి అందుకని అవి అకృతక లోకాలు ఇకపోతే కృతాకృతకం అన్నారు కదా ఏమిటిది అవాంతర ప్రళయத்தில் కుడివాంగు గయ్యాలే కృతకం ఎన్నుం అవాంతర ప్రళయంలో కృతకం ఎన్ను గుహంగలుక్కు స్వరూపనాశమిల్లామయ్యాలే అకృతకం ఎన్ను సొల్లప్పడు ఇదే మహర్లోకం అంటే కింద 7 లోకాలు ఆ పైన భూహు భువహ సువహ అనే 3 లోకాలు అకృతక లోకాల్లోనివి ఆ తర్వాత కృతక లోకాల్లోనివి అకృతక లోకాలంటే జనోలోకము తపోలోకము సత్యలోకం అనే ఈ 3 అకృతక లోకాలు ఇక మిగిలింది ఒకే ఒక లోకం అది మహర్లోకం ఆ మహర్లోకం అనేటువంటిది ఈ కృతాకృతక లోకాల్లోకి వస్తుంది అంటే ప్రళయం వచ్చినప్పుడు కుడివాంగు పోగయ్యాలే కృతకం ఎన్ను ప్రళయం వచ్చినప్పుడు ఇది కూడా సమూలంగా ఏం చేస్తారట ఇక్కడికి కొన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవులని ఆ మహర్లోకానికి పంపిస్తారట అది కృతాకృతకం అంటున్నారు కదా ఏమిటి అది విడప్పుడు అది ఏ ఉపయోగంలో లేకుండా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ ఉండకుండా అది ప్రళయం వచ్చినప్పుడు నశించిపోయిన దాంతో సమానమని అకృతక లోకం అంటారు అంటే విడిగా ఖాళీగా ఉంటుంది కనుక అకృతకం ప్రళయం వచ్చినప్పటికీ నశించకుండా ఉంటుంది కనుక కృతకం అలా అకృతక లోకాలు అర్థమై ఉంటుందనుకుంటున్నాను ఆ లోకాలన్నింటిలో కూడా వాటిని నిర్వహించేటువంటి వాడు అంతేకాదు అల్లనాయ్ కృతాకృతకమెన్ను అల్లనాయ్ అల్లాద ఉపరితన లోకంగలుక్కు నిర్వాహకనాయ్ మిగతా ఉపరితన లోకాలకు కూడా నిర్వాహకుడుగా ఉండేటువంటి వాడు ఇవత్తై సొల్లి అల్లనాయ్ ఎంగయ్యాలే ఉపరితన లోకాలన్నింటినీ నిర్వహించేటువంటి వాడని వీటిని చెప్పి అల్లనాయ్ అంటే ఇంకా వేరుగా ఉండేటువంటి అంతేనా అంత మాత్రమేనా అని చెప్పడం చేత ఇవ్వడ వందికే
అసాధారణమాన నిత్య విభూతి ఎవడయ్యనా ఎన్నుం. ఇంత మాత్రమే కాదండి, ఏమిటి అల్లనాయ్ అనే పదంతో ఇంత మాత్రమే కాదండి, అసాధారణమైనటువంటి నిత్య విభూతిని కూడా కలిగినటువంటి వాడు. ఈ మూడు లోకాలని కృతక, అకృతక, కృతాకృతక లోకాలని మాత్రమే కాదు, ఉపరితన లోకాలన్నిటినీ నిర్వహించేటువంటి వాడు. ఇది ఈ మాత్రమే కాదండి, అసాధారణం. సాధారణం అంటే అందరికీ చెందినటువంటిది, అసాధారణం అంటే ఆయనకి మాత్రమే ఉండేటువంటిది. అలాంటిదైన నిత్య విభూతిని కూడా కలిగినటువంటి వాడు. అంటే ఒగప్పాయ్ మునివాయ్. ఒగప్ప అంటే సంతోషం, మునివు అంటే కోపం. అనుగ్రహ నిగ్రహంగళుమాయ్. అదిగో అనుగ్రహము ఆయనే, నిగ్రహము ఆయనే. ఆయనకి విభూతి. పూవిల్ వాడు మగళాయ్ తవ్వయ్యాయ్. పూవిల్ వాడు మగళాయ్ శ్రీయుం అశ్రీయుమాయ్. శ్రీ అంటే పూవిల్ వాడు మగళ్ లక్ష్మీదేవి పెరిగి పిరాటి. తవ్వయ్యాయ్ అంటే జ్యేష్ఠాదేవి. అలా శ్రీ, ఈవిడేమో శ్రీ, ఆవిడేమో అశ్రీ. లక్ష్మీదేవి శ్రీ, తవ్వయ్యాయ్ అంటే అశ్రీ, అంటే సంపద లేకపోవటం. పొగజాయ్ పజియాయ్. కీర్తి ఆయనే, నింద ఆయనే. శ్రీ కీర్తి ఆయనకి విభూతి, ఆయనే కాదు ఆయనకి విభూతి. అలా శ్రీ ఎనుడయ, అలానే అపకీర్తి కూడా ఆయనకి విభూతి. శ్రీ ఎనుడయ కటాక్షముడయార్కు ఒరుం పొగజు. తవ్వయ్యనుడయ కటాక్షముడయార్కు ఒరుం పజి. పొగజు పజి. పొగజంటే కీర్తి, పజి అంటే నిందన్నారు కదా. సంపద వల్ల, సంపద కలిగినటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి కీర్తి, ఇక జ్యేష్ఠాదేవి యొక్క కటాక్షం కలిగినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నిందలు, అవి రెండు ఆయన విభూతులు. దేవరిత్యాది ఇంద్రాదిகள் ఇంగుళ్ళారుడయ అవిత్తు కొள்ளும்போது 3 யோஜனம் அவ்வருகே நின்று முகத்தை திரிய வைத்து வாங்கி సర్ది పన్నాయిత్తు పోవదు. అది దేవరిత్యాది, ఎవరు ఇంద్రాది దేవతలు. వాళ్ళేంటి ఈ లోకంలో యజ్ఞయాగాదులు చేసినప్పుడు హవిస్సులు స్వీకరించడానికి వస్తారు కదా. ఆ వచ్చినటువంటి వాళ్ళు భూమిని తాకరండి. వాళ్ళు 3 యోజనాలకు పైవనే నిలబడి ముఖత్తై తిరిగివేస్తూ, ఇదిగో ముఖాన్ని పక్కకు తిప్పుకొని వాళ్ళకి వీళ్ళు సమర్పించే హవిస్సులు కావాలి, కానీ వీళ్ళ వైపు చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అదిగో ఈ లోకంలో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 3 యోజనాలకి అవ్వరుగే నిండు అవతల నిలబడి ముఖత్తై మానవైత్తు తిరియవైత్తు వాంగి సర్ది పన్నియాయిత్తు పోవదు. అదిగో 3 లోకాల ముఖం కూడా చూపించకుండా సర్ది పన్నియాయిత్తు పోవదు. అలా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన హవిస్సులు తీసుకొని అప్పటి ఇరుక్కవరగలుடைய గంధం పొరుక్క మాట్లాద నిత్య సూరిగల్. అలా ఉండేటువంటి వాళ్ళ యొక్క సహవాసాన్ని, గంధము, వాళ్ళ వాసనని కూడా తట్టుకోలేరంటే వాళ్ళ యొక్క సహవాసాన్ని, స్పర్శని కూడా తట్టుకోలేనట్టుగా ఉండేటువంటి వాడు నిత్యసూరులు. తిరువెన్నగర్ భూమియిలే ఆగయ్యాలే ఇంగే వందు పొరుంది వత్తియా నిర్పరగల్. అది దేవరిత్యాది అంటే ఇక్కడ నిత్యసూరులు అని చెబుతున్నారు. నిత్యసూరుల యొక్క గొప్పతనం చెప్పాలి అంటే ఎలాంటి వాళ్ళు? దేవతల యొక్క గొప్పతనం చెప్పి ఆ దేవతల యొక్క స్పర్శని, వాళ్ళని చూడటానికి కూడా, వాళ్ళని అంటటానికి కూడా, వాళ్ళ యొక్క గంధాన్ని కూడా సహించలేనటువంటి వాడు నిత్యసూరులండి. ఆ నిత్యసూరులంతా కూడా ఈ భూమి మీద, ఈ తిరువెన్నగర్ భూమిలే ఆగయ్యాలే ఇంగే వందు పొరుంది వత్తియా నిర్పరగల్. ఈ తిరువెన్నగర్ ఎక్కడున్నది? ఈ భూమి మీద ఉండటం చేత అంత విలక్షణమైనటువంటి ఆ నిత్యసూరులు కూడా ఇంకే వందు ఇక్కడికే వచ్చి వేంచేసి ఉండేటువంటి వారుగా ఉన్నారు. అప్పటిపట్ట తిరువెన్నగరిలే నిత్యవాసం పండుగల ఉపకారకం. అలాంటి తిరువెన్నగరిలో నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి ఉపకారకుడు స్వామి. పావియేన్ మనత్తే మిన్నెడై మడవారిల్. పావియేన్ మనత్తే అనే పదం నిన్న కూడా మనకు వచ్చింది, మొన్న అవతారికప్పుడు. అలానే పావియేన్ మనత్తే, పాపిష్ఠురాలు దాన్ని నేను అంటూ మిన్నెడై మడవారిలో చెప్పింది ఆవిడ. 52 అంటే 52 పది. పావియేన్ మనత్తే మిన్నెడై మడవారిల్ అవన్ మేల్విజా తాం ఇరాయిత్తపడియే నినైత్తు. ఆయన వచ్చి ఆళ్వారే
మీతో నేను కలిసి ఉంటాను అని ఆయన కోరుకున్నప్పటికీ తాము తిరస్కరించినటువంటి ప్రకారాన్ని భావించి ఏమిటి పాపం, సర్వేశ్వరుడు తనంతట తానే వచ్చి ఆళ్వారే మీతో కలిసి ఉంటాను అని చెప్పినప్పటికీ ముఖం పక్కకు తిప్పుకునేటువంటి పాపాన్ని చేసిన దాన్ని నేను. అది అందుకని పావియేన్ ఎన్గిరార్ నిత్య సూరిగల్ తన పక్కలిలే వందు మేల్ విజా. ఎలాంటి స్వామి ఆళ్వార్ నాయకు దగ్గరికి వచ్చి ఆళ్వారే మీతో నేను కలిసి ఉంటానని చెప్పినటువంటి వాడు, ఆ నిత్య సూర్యులంతా కూడా ఈయన దగ్గరకు వచ్చి మేల్ విజా ఈయన్ని అనుభవించాలని చూస్తూ ఉంటే అత్తల్లి తాన్ ఎన్ పక్కలిలే ಒಂದು మేల్ విజా నిర్కక్కిడీర్ నాన్ అల్లేన్ ఎన్నదు. ఎలాంటి స్వామిని గురించి అల్లే కుదరదు స్వామి, నీ పనేదో నువ్వు చూసుకో, నా కార్యం నాది నీ కార్యం నీది అని చెప్పింది ఏ స్వామి గురించి అనుకుంటున్నారు? నిత్యసూరులంతా కూడా స్వామి నీతో మాకు అనుభవం కావాలి అని వాళ్ళంతా ఆయన మీద పడి అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తిరస్కరించి ఆయన నాకు మీరెవరక్కర్లేదర్రా, నాకు ఆళ్వార్ నాయకుంటే చాలు అని ఆయన నా దగ్గరికి వస్తే, అలా నిత్యసూరులందరినీ కూడా తిరస్కరించి నా దగ్గరికి అనుభవిద్దామని వచ్చినటువంటి స్వామిని కదా నేను, అల్లే కుదరదు అని చెప్పినది. మనత్తే ఒరే, అందుకని பாவியேன் மனத்தே உரைகின்றான். இப்போது நித்திய சூறுகளும் அந்த விருப்பும் கிடக்கிறீர் என் நெஞ்சிலே புகுந்து నిత్యవాసం పండి నిన్నాన్. అలాంటి ఆ స్వామి ఏది నిత్యసూరులను కూడా తిరస్కరించి వచ్చినటువంటి ఆ స్వామిని అల్లేన్ అని నేను అన్నప్పటికీ కూడా ఏం చేశారు, ఇప్పుడు నిత్యసూరుగలు అంద విరుప్పుం కిడక్కీరు అలా ఆయన్ని కోరుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తోసిపుచ్చేసి నెంజిలే పుగుంది నిత్యవాసం పండి నిన్న నా మనస్సులో ప్రవేశించి నిత్యవాసం చేస్తూ ఉన్నాడు ఆ స్వామి. అందుకనే ఆయన పరంసుడరే అయ్యాడు, గొప్ప కాంతి కలిగిన వాడు. ఎందుకు? తనకు పురంబుండాన వాసస్థానంగల్ కిడక్క నెంజిలే పుగుందు నిన్నది ఎనక్కు కార్యం చేయదానా ఇరుక్కయ్యందిక్కే. తనకు బయట ఎన్నెన్నో వాసస్థానాలు ఉన్నాయి కదా, ఏమిటి ఆయనకు ఇన్ని దివ్యదేశాలు వాసస్థానాలే, ఇంతమందికి ఇంతమందిని విభూతిగా కలిగి ఉన్నాడంటే అవన్నీ ఆయనకి వాసస్థానాలే కదా. చైతన్యం కలిగినటువంటివి, చైతన్యం లేనటువంటివి, అదిగో పదార్థాలు అన్నీ ఆయనకి వాసస్థానాలే కదా. అన్నీ ఉండగా నెంజిలే పుగుందు నిన్నదు ఎనక్కు కార్యం చేయదానా ఇరుక్కయ్యందికే. నా మనసులో ప్రవేశించి ఉండి ఎనక్కు కార్యం చేయదానా ఇరుక్కే అందికే, నాకేదో పని చేస్తున్నాడు అన్నట్టుగా కాకుండా తన పేరు ఎందుతో తుమ్మడి ఉజ్వలనావాన్, ఇది తనకే ఫలం అన్నట్టుగా, తన పేరు ఎన్నుతో తుమ్మడి తనకే ఫలమని తోచేటట్టుగా ఉజ్వలన్ ఆనాన్ ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి. ఎలా? ఏదైనా ఒక వ్యక్తి కోసం మనం ఒక పని చేశామనుకోండి, ఏం చెప్తాం మనం ఆ వ్యక్తితోటి? చూసావా, నీకోసం నేను ఇదంతా చేస్తున్నా, నీకోసం నేను ఇదంతా చేస్తున్నాను అంటాం. అప్పుడేమిటి? ఆ ఎదుటి వ్యక్తి కోసం మనం ఈ కార్యాన్ని చేసినట్టు. కానీ అలానే ఇక్కడ స్వామి కూడా ఆళ్వార్ ఆళ్వార్ల యొక్క హృదయంలో ప్రవేశించింది ఆళ్వార్ల కోసమే కదా, ఆళ్వార్ల యొక్క ఉజ్జీవనం కోసమే కదా. కానీ ఏం చెప్తాడు? ఆళ్వార్లకు ఉపయోగమైనప్పటికీ కూడా అదేదో తనకే ఫలం అన్నట్లుగా భావిస్తూ ఉండేటువంటి వాడు. అలా ఎదుటి వాళ్ళకి ఒక కార్యం సహాయం చేస్తూ అదేదో అది తనకే ఫలం అన్నట్టుగా భావించేటువంటి వాళ్ళ వల్లే ఇదిగో ఇక్కడ పెరుమాళ్ళ కూడా ఆళ్వార్ నాయక యొక్క ఆళ్వార్ల యొక్క మనస్సులో ప్రవేశించి ఉండి ఇది తన పేరు ఎన్నుతో తుమ్మడి ఉజ్వలన్ ఆనాన్, ఇది తనకే ఫలం అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మిన్నిడయమడవారిల్ ఎవరై జైక్కిరోమే ఎన్ను వందవు రావుదల్ తేర ఎవరై పెద్ద పిన్బు. అదిగో మిన్నిడయమడవారిలో ఈయనకు ఒక బెంగట సర్వేశ్వడికి, ఏమని? ఎవరయ్య జైక్కిరోమో, ఏమిటి ఇంతలా బతిమాలనా కూడా నా వైపు ముఖం చూపనంటోంది, ఈవిడ నాతో మాట్లాడనంటోంది, పోగునంబి అని వెళ్ళిపోమ్మని చెప్తోంది, ఈవిని నేను ఇంకా పోగొట్టుకున్నట్లేనా అని ఆయనకి బెంగగా ఉందట. అలా బెంగగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వడికి 200 ఉరావుదలు తేర, ఆ పోగొట్టుకున్నాననే బెంగలో కలిగినటువంటి ఆ మనోక్లేశం తీరేటట్టుగా ఎవరై పెద్ద పిన్బు. ఇప్పుడు ఆళ్వార్ నాయక్ యొక్క హృదయంలో ప్రవేశించారు కదా, ఆళ్వార్ నాయకి అనేసి ఆళ్వార్ల యొక్క హృదయంలో ప్రవేశించిన తర్వాత
ఆప్తాలే ప్రవేశించడం ఆప్తాలే దాంతో నిండిలంగు ముడియినా ఎన్గిరపడియే ఒడివిలే పిరంద వేరు పాడి రుక్కిరపడి నిండు ఇలంగు ముడియన బాగా ప్రకాశించేటువంటి కిరీటం కలిగినటువంటి వాడు అని చెప్పినట్టుగా ఒడివిలే పిరంద వేరు పాడి రుక్కిరపడి నేను ఇంకా చూసారా నాకు కావలసినటువంటి స్థానాన్ని నేను దక్కించుకున్నా. ఏమిటి ఆ స్థానం? అన్ని ఆయనకి స్థానాలే కదండి. 108 దివ్యదేశాలు ఆయనకి స్థానాలు కాదా? ఇదిగో చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు అన్ని ఆయనకి విభూతులే 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 అని. అలానే చైతన్యం కలిగినటువంటివైనా ఆయనకి స్థానాలే, అచేతనాలు ఆయనకి స్థానాలే. అదిగో చెట్లు చేమలు పర్వతాలు ఇవన్నీ ఆ నిత్య సూర్యులు దేవతలు అందరూ ఆయనకి వాసస్థానాలే కదా. ఇన్ని స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవేవి నాకు వాసస్థానం కాదండి, ఆళ్వాళ్ళ యొక్క హృదయమే నాకు సరైనటువంటి స్థానం అని ఆ స్థానాన్ని పొందిన తర్వాత అది మిన్నెడై మడవారిలో ఆళ్వార్ నాయకుని పోగొట్టుకోవటమేనా అని బాధపడుతూ ఉన్నటువంటి సర్వేశ్వరు యొక్క ఆ మనస్తాపం తీరేటట్లుగా ఆళ్వాళ్ళ యొక్క హృదయంలో ప్రవేశించి స్వామి ప్రకాశించేటువంటి కిరీటం అని చెప్పినట్టుగా ఆళ్వార్ నాయకు యొక్క హృదయంలో ప్రవేశించిన తర్వాత ఈయన కూడా ప్రకాశిస్తూ ఉన్నట్ట. అది పరం సుడరే అనేటువంటి పదంతో మూలగంగళుమాయ్ అల్లనాయ్ ఉగప్పాయ్ మునివాయ్ పూవిల్వాజ్ మగళాయ్ సవ్వయ్యాయ్ పుగదాయ్ పజియాయ్ தேவரமேவி தொழும் திருவிண்ணகல் சேரந்த பிரான் பாவியேன் மனத்தே உரைகின்ற பரம் சுடரே. ఏజాం పాట్టు 7వ పాసురం. ఇదేమిటట? ఉయిర్ పాట్టు అంటారట ఈ తిరువాయముడికి. ప్రతి దానికి కూడా ఒక ఉయిర్ పాట్టు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎలా తిరుప్పావు అన్నారనుకోండి, దానికి ఉయిర్ పాట్టు 15వ పాసురం. అలా ఈ తిరువాయముడికి నల్కరోం అనేటువంటి ఈ తిరువాయముడికి ఉయిర్ పాట్టు 7వ పాసురం అంటున్నారు. ఏమిటి పాసురంలో ఏం చెప్పారు? పరం సుడర్ ఉడంబాయ్ అజుక్కు పదిత్త ఉడంబాయ్ பரந்து தோண்டியு நின்றும் கைரவங்கள் செய்தும் விண்ணோர் திறங்களால் வணங்கும் திருவிண்ணகல் சேர்ந்த பிரான் வரங்கொள் பாதமல்லால் இல்லை யாவர்க்கும் வன் శరణే. పరం సుడర్ ఉడంబాయ్ అంటే మిక్కిలి తేజోరూపమైనటువంటి అప్రాకృత దివ్య విగ్రహము కలిగినటువంటి వాడు. అజుక్కు పదిత్త ఒడంబాయ్ దోషముల చేత పూర్ణమైనటువంటి లీలా విభూతిని శరీరముగా కలిగినటువంటి వాడు. కరందుం తోండియుం నిండ్రుం కైరవంగల్ సేదుం ఆయ్ అంతర్యామి అయి మరిగి ఉండియు. రామకృష్ణాది తోండియుం అంటే ఏది? కరందుం అంటేనేమో అంతర్యామిగా లోపల దాగి ఉండి, ఆ తర్వాత తోండియుం అంటే రామకృష్ణాది రూపంగా అవతారాలెత్తి, నిండ్రుం అంటే ఈ లోకంలో నివసించి, కైరవంగల్ చేయడం కపట వ్యాపారాలను చేసి ఉన్నటువంటి వాడును. విన్నోర్ తిరంగళాలు వణంగుం తిరువిన్నగర్. విన్నోర్ నిత్య సూర్యులు శిరస్సులతోటి నమస్కరిస్తూ ఉన్నటువంటి తిరువిన్నగరులో సేరంద పిరాన్ వచ్చి వేంచేసి ఉన్నటువంటి వాడైనా సేరంద పిరాన్ వరం ఆ సర్వేశ్వరుడి యొక్క శ్రేష్టత్వము శ్రేష్టత్వము గల పాదమల్లాల్ శ్రీపాదాలు తప్ప యావర్కుం వన్ శరణిల్లై సమస్త చేతనాలకు కూడా దృఢమైన ఉపాయము లేదు. అంటే ఆయన యొక్క తిరువడిగళ్లే ఉపాయము, దృఢమైనటువంటి ఉపాయము అని చెబుతున్నారు. తాత్పర్యము అప్రాకృత దివ్య విగ్రహయుతుడని, సకల జగత్ శరీరుడు అని, సమస్త ప్రాణులకు అంతర్యామిగా ఉండేటువంటి వాడు అని, రామకృష్ణాది అవతారాలు ఎత్తి రక్షించేటువంటి వాడని, ఆశ్రితులకి సులభుడుగాను అనాశ్రితులకు దుర్లభుడుగాను ఉండేటువంటి ఆ స్వామి ఆ తిరువిన్నగర్లో వేంచేసి ఉన్నాడు. ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళు శ్రీపాదాలచే ఆయన యొక్క తిరువడిగళ్లే ఈ చేతనలు ఉజ్జీవించడానికి శ్రేష్టమైనటువంటి ఉపాయము అంటున్నారు. అంటే ఉజ్జీవించేటువంటి ఉపాయం ఆయన తిరువడిగళ్ళు అని చెప్పటం వల్ల అదే కదా ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనకి ఉజ్జీవనానికి ఉపాయం ఏమిటంటే ఆయన యొక్క తిరువడిగళ్ళు. అందుకని ఇది ఈ పార్టుకే
ఉయ్యరపాటు అని చెబుతున్నారు. రిసీట్ తెచ్చారా? ట్రాకింగ్ నెంబర్ అది అమ్మాయికి పెట్టు. ஆறாயிரப்படி பரம் சுட நிரவதிக தேஜோமய திவ்ய ரூபனாய் சமஸ்த ஹேயாஸ்பத சர்வஜக சரீரனாய் சமஸ்த ஹேய ரஹிதனாய் துர்விக்னேயனாய் ஆசிரிதாப்தமாக பிறந்தருளையும் அருளையும் அவர்களோடு சம்சேஷித்து பிரதிகூலர்க்கு கைதவம் செய்தும் விண்ணோர் சிரங்களார் வணங்கும் திருவிண்ணகர் சேரந்த பிரானுடைய திருவடிகள் அல்லது ஒருவர்க்கும் ఆత్మరక్షకం இல்லை ఎన్గిరారు. నిరవధిక తేజోమయమైనటువంటి దివ్య రూపం కలిగినటువంటి వాడు. కిందటి పాసనలోనే పరమశుడు అంటే అదే చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళ యొక్క హృదయంలో ప్రవేశించడం వల్ల గొప్ప తేజస్సు కలిగింది. అలాంటి ఆ తేజస్సునే రూపంగా కలిగినటువంటి వాడు. సమస్తమైనటువంటి హేయాలకి ఆస్పదమైన ఈ సర్వ జగత్తుని శరీరముగా కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఏ హేయ గుణాలు లేనటువంటి వాడు, తెలుసుకోవడానికి దుర్లభుడు, ఆశ్రితుల కోసం అవతరిస్తూ ఉండేటువంటి వాడు, వాళ్ళతో కలిసి ప్రతికూలులకేమో కైదవం కపటం చేస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి ఆ స్వామి ఆ నిత్యసూరులంతా కూడా శిరస్సులతోటి నమస్కరిస్తూ ఉండేటువంటి ఆ తిరువెన్నగరలో చేరినటువంటి పిరాన్ ఉపకారకుడి యొక్క తిరువడిగళ్ళు తప్ప ఇంకెవ్వరికీ ఈ ఆత్మరక్షణకి ఉపాయమే లేదు. అదే ఉజ్జీవన ఉపాయం. అంటే ఎలాంటి స్వామి? నిరవధిక తేజోమయ దివ్య రూపం, హేయాలకి ఆస్పదమైనటువంటి జగత్తుని శరీరంగా కలిగినటువంటి వాడు, అయినప్పటికీ హేయ గుణాలు ఏమి లేనటువంటి వాడు, తెలుసుకోవడానికి దుర్లభుడు, ఆశ్రితుల కోసం అవతరిస్తూ ఉంటాడు, వాళ్ళతో కలిసి ఉంటాడు ఆశ్రితులతోటి. అనాశ్రితులని వాళ్ళకి కపటాలను చూపిస్తూ ఉండేటువంటి వాడు. నిత్యసూరులు తమ యొక్క శిరస్సుతోటి నమస్కరించేటట్లుగా తిరువెన్నగర్లో వేంచేసి ఉన్నాడు ఆ స్వామి. ఆయనకు తిరువడిగళ్ళే మనకి ఉజ్జీవన ఉపాయము. பன்னிராயிரப்படி அனந்தரம் ஆசிரிதானாசிரித விஷயமான ஆகார பேதத்தை உடையா సర్వేశ్వరం తిరువడిగలే సర్వర్க்கும் ప్రబల ఆశ్రయం ఎన్గిరారు. ఆశ్రితుడు అనాశ్రితుడు అనేటువంటి ఆకార భేదం కలిగినటువంటి సర్వేశ్వర యొక్క ఆశ్రిత అనాశ్రిత విషయమాన ఆకార భేదத்தை ఉడయ్య సర్వేశ్వరం తిరువడిగలే, వీడు ఆశ్రితుడు వీడు అనాశ్రితుడు అనేటువంటి ఆ భేదాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడికి తిరువడిగలే సర్వర్க்கும் ప్రబల ఆశ్రయం, అందరికీ గొప్ప బలమైనటువంటి ఆశ్రయం, కోరుకోదగినటువంటి ఆశ్రయం. ఆశ్రిత అనుభావ్యమాన అప్రాకృత విగ్రహత్తయ్యం అనాశ్రితర్కు అనుభావ్యమాన హేయతయ్యాలు పూర్ణమాన జగదాకారత్తయ్యం గుడయ్యనాయ్. ఆశ్రితులకి అనుభవించదగినటువంటిది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. ఎక్కడ ఉంటుంది అది? ఉపనిషన్మయ శరీరం అంటారు, శ్రీవైకుంఠంలో ఉండేటువంటిది. అలాంటి అప్రాకృత విగ్రహాన్ని కలిగినటువంటి వాడు అనాశ్రితులకి అనుభావ్యమాన హేయతయ్యాలు పూర్ణమాన జగదాకారత్తయ్యం. అనాశ్రితులైనటువంటి వాడు అనుభవించటానికి అనుభవించవలసినదైన హేయతతోటి పూర్ణమైన జగదాకారాన్ని కలిగినటువంటి వాడు, జగచ్చరీరుడుగా ఉండేటువంటి వాడు. అంటే ఆశ్రితులకేమో అప్రాకృత దివ్యమంగళ విగ్రహం, అనాశ్రితులకి జగచ్చరీరిగా ఉన్నటువంటి స్వామి. అనాశ్రిత విషయத்தில் ప్రకాశియాదేయం, ఆశ్రిత విషయத்தில் ప్రకాశిత్వం. అనాశ్రితుల విషయంలో ప్రకాశం అనేది లేకుండా ఉంటాడు, ఆశ్రితుల విషయంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. ప్రకాశిత్వం విషయத்தில் స్థిరనాయం, ఇతర విషయத்தில் అస్థిరనాయం ఇరుప్పానాయ్. ప్రకాశించేటువంటి అంటే ఆశ్రితుల విషయంలో స్థిరమైన భావం, అనాశ్రితుల విషయంలో అస్థిరంగా ఉండేటువంటి స్వామి. బ్రహ్మరుద్రాదిగల్ స్వాభిమత సిద్ధ్యర్థమాగా సంతాం తలైగలాలే వనంగుంబడి. ఆ బ్రహ్మ రుద్రాదులు మొదలైనటువంటి వాళ్ళు తమ యొక్క అభిమతాలని పొందటం కోసమని తమ యొక్క తలలతోటి నమస్కరించేటట్లుగా శిరస్సులు వంచి తిరువెన్నగరలే సేరంద సర్వేశ్వరనుడయా. ఆ తిరువెన్నగరలో చేరి ఉన్నటువంటి సర్వేశ్వరుడు యొక్క సమాభ్యధిక దరిద్రమాన శ్రేష్ఠ్యத்தை, సమ అభ్యధిక దరిద్రమాన అది శ్రేష్ఠ్యం విలక్షణత.
ఏమిటి? సర్వేశ్వర సమాభ్యధిక దరిద్రమాన శ్రైష్ట్యத்தை. ఆయనకు ఒక దారిద్ర్యం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఏమిటి? సమాభ్యధిక రహితుడు అనేటువంటి ఒక విలక్షణత. సమాభ్యధిక తనతో సముడు కానీ అధికుడు కానీ లేనటువంటి ఒక విలక్షణత ఆయనది. అలాంటి శ్రైష్ట్యత్వాన్ని కలిగినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళు తప్ప సర్వచేతనర్కం అభయస్థలమాంబడి ప్రబలమాన పొగలిడం ఎల్లై. ఈ చేతనులందరికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి స్థిరమైన రక్షకము. ఆ రక్షకము ఏమిటయ్యా అంటే ఈయన యొక్క తిరువడిగళ్ళే అంటున్నారు ఆళ్వార్లు. 7 వ్యాఖ్యానం. పరం సుడరుడంబాయ్ శుద్ధ సత్వమయమాన అసాధారణ దివ్య విగ్రహత్తై ఉడయ్యనాయ్. తేజసామ్రాసిమూర్జితం శుద్ధ సత్వమయమాన అసాధారణ దివ్య విగ్రహత్తై ఉడయ్యనాయ్. అంటే శుద్ధ సత్వమయమైనటువంటి అసాధారణ పరం సుడరుడంబాయ్ అంటే శుద్ధ సత్వమయమైనటువంటి అసాధారణ దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఆయన్నే కదా. మనకు ఉపనిషత్తులు అవి కూడా ఏం చెప్తున్నాయి? తేజసామ్రాసిమూర్జితం. ఆ తేజస్సు యొక్క రాశిని ఊర్జితం ఒక చోట చేరిస్తే ఎలా ఉంటాడో అలా ఉండేటువంటి స్వామి. ఆజుక్కు పరిత్తవుడంబాయ్ గుణత్రయవశ్యమాన జగశరీరనాయ్. గుణత్రయవశ్యమాన జగత్తుని శరీరముగా కలిగినటువంటి వాడు. అంటే ఆ శ్రీవైకుంఠంలో కేవలం శుద్ధ సత్వము మాత్రమే, సత్వగుణం మాత్రమే ఉంటుంది. అలా అందుకని అక్కడ శుద్ధ సత్వమయమైనటువంటి తిరుమేని ఆయనది. అది ఈ లోకంలో అయితే, ఈ జగత్ అయితే సత్వ రజస్తమో గుణాలు గుణత్రయాత్మకం కనుక అలాంటి గుణత్రయవశ్యమాన జగత్తుని శరీరముగా కలిగినటువంటి వాడు స్వామి అని. కరందుం ఇవత్తుక్కు అంతరాత్మవాయ్ పుక్కు నిక్కచ్చైరే ఎం ఆత్మ నవేదా ఎన్ను ఇవత్తుక్కు తోన్నాదపడి నిన్ను. వీడి కరందుం వీటన్నిటికీ అంతరాత్మగా ఉన్నప్పటికీ కూడా ఎం ఆత్మ నవేద ఎవరినైతే ఈ ఆత్మ తెలుసుకోలేకపోతున్నదో అని చెప్పినట్టుగా వీటి వేటికి తెలియనట్లుగా వాటిల్లో అంతరాత్మగా ఉండేటువంటి వాడు. అలా ఉన్నాడు కదా అని వీళ్ళకి సత్త కలిగించకుండా ఉంటాడా? వీళ్ళకి తెలియదు కదా అంటే వీళ్ళకి తెలియకుండా ఉండి వీళ్ళకి సత్తగా ఉండేటువంటి వాడు. ఏవత్తిన్ సత్తయ్యేను కిం వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళకి శక్తిని కలిగిస్తూ రక్షిస్తూ ఉండేటువంటి వాడు. తోందియం అలాంటి స్వామి అవతారాలు ఎలా కాణవారా ఎన్నెందు కన్నుం వాయం తవరందిరుప్పార్కు కాణలాంబడి రామకృష్ణాది అవతారంగళై పణ్యం. కాణవారాయ్ అని కన్నుం వాయం తవరందిరుప్పార్కు నోరు ఎండిపోయేటట్లుగా కన్నీటి కాలవలు కారేటట్లుగా వాళ్ళంతా కూడా కోరుకునేటువంటి వాళ్ళ కంటికి కనబడేటట్లుగా రామకృష్ణాది అవతారాలను ఎత్తి నిన్రుం వేంచేసి ఉండి 100 ఆండు 11,000 ఆండు నిన్ను. కృష్ణావతారం ఎత్తి 100 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు రామావతారం ఎత్తి ఉండి అవ్విడంగలిలే ఆ సమయంలో అవతారాలలో కైదవంగల్ చేయడం కపటాలు చేసి ఎవరికి కృత్రిమంగళై పణ్యం కృత్రిమాలను చేసేందుకు అదావదు అవతరిత్తు నిற்கச்செய்தே தன் படிகள் శిశుపాలాదిகளுకు తోత్తాదపడి పణ్యం. అవతరించే కూడా తను చేసేటువంటి చేష్టితాలని శిశుపాలుడు లాంటి వాళ్ళకి తెలియనట్లుగా చేసి ఆశ్రితర్కు తోత్తుంబడి పణ్యం ఆశ్రితులైనటువంటి వాళ్ళకి కనపడేటట్టుగా అంటే ఎవరికి అర్జునాదులు లాంటి వాళ్ళకి ఆశ్రితర్ కంటే అర్జునాదిகளுకు తెలిసేటట్లుగా విన్నోరిచ్చాది பிரம்மாதிகள் தலைப்படைத்த பிரயோஜனம் பெற்றோம் ఎన్నువణంగుంబడి తిరువెన్నగరలే నిక్కిర ఉపకారకం. ఆ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా తల ఉన్నందుకు ప్రయోజనాన్ని పొందాము అని నమస్కరించేటట్లుగా ఆ తిరువెన్నగరలో వేయించేసి ఉన్నటువంటి ఆ ఉపకారకుణ్ణి వరంగొల్ పాదమల్లాలిల్లై ఎత్తనయ్యేను తన్నియాரும் చిట్టలాంబడి శ్రేష్టమాన తిరువడిగలల్లదు. ఎలాంటి అల్పులైనప్పటికీ కూడా సమీపించడానికి వీలయ్యేటట్లుగా ఉన్నటువంటి శ్రేష్టమైన ఆ తిరువడిగళ్ళు తప్ప యావర్కుం ఇత్యాది ఎత్తనయ్యేను కిజాయర్కుమదు అల్లదు ఒలియ పొగలిల్లై
ఎంతటి గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి ఇంతకంటే గొప్ప రక్షకం లేనట్టుగా ఉన్నటువంటి తిరువడిగళ్ళవి. అవనయ్యొజింద శరణ్యర్ అడంగలం ఎవనై కొండు ముజుగుం పేరు. అవనయ్యొజింద శరణ్యర్ అడంగలం ఎవనై కొండు ముజుగుం పేరు. ఎలాంటివంటే ఆయన తప్ప మిగతా రక్షకులు అని మనం భావిస్తూ ఉంటామే. అదిగో ఏదో ఆ దేవత మనల్ని రక్షిస్తుంది, ఆ వ్యక్తి మనల్ని రక్షిస్తాడు, బ్రహ్మగారు మనకి రక్షకం, లేకపోతే రుద్రుడు గారు మనకి రక్షకం, వీళ్ళందరిని ఎవరెవరినో మనం శరణ్యులుగా భావిస్తూ ఉంటామే. ఎవనై కొండు ముజుగుం పేరు. అందరూ ఈయన ఎవనై కొండు ముజుగుం సరే ఎవనై కొండు ముజుగుం పేరంటే సర్వేశ్వరనే భుజిందవరగల్ అడంగలం ఇచ్చేతననై కొండు అమిజుగరవர்கள் ఎన్నపడి. అది అందరూ కూడా ఎలా అవుతారు? అవనయ్యొజింద శరణ్యర్ అడంగలం ఎవనై కొండు ముజుగుం పేరంటే ఈయన లేకపోతే వాళ్ళెవరూ లేనివాడుగానే అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎవనై కొండుకర అయ్యేత్త వల్ల ఒలియ పుగల్ అవన్ తిరువడిగలు అల్లదిల్లై. ఈయన్ని ఇవనై కొండు ఈయననే ఆశ్రయించి కరయ్యేత్త వల్ల గట్టుని ఎక్కగలిగినటువంటి ఒలియ పుగల్ దృఢమైనటువంటి రక్షకం అవన్ తిరువడిగల్ అల్లదిల్లై. ఆయన తిరువడిగళ్ళ తప్ప ఇంకొకటి లేదండి. అడియే పిడిత్తు జీవిక్కిల్ జీవిక్కుం అత్తనై. అడియే ఆయన యొక్క తిరువడిగళ్ళు పట్టుకొని జీవిస్తే జీవించడం అంతే, లేకపోతే ఇంకేమి లేదు. అడియే అంటే పాదాలని అని చెప్పొచ్చు, మూలమునే ఆశ్రయించి మూలమైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించి జీవించడం తప్ప అంటే అలాంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళు తప్ప మనకి వేరు రక్షకం ఇంకేమీ లేదు ఉజ్జీవించటానికి. పరం సుడరుడంబాయ్ అழகுப்பதித்த உடம்பாய் பரந்தும் தோண்டியா நின்றும் கைதவங்கள் செய்து விண்ணோரு சிரங்களால் வணங்கும் திருவிண்ணகர் சேரந்த பிரான் வரங்கொள் பாதமல்லால் இல்லை యావర్కుం వన్ శరణే. ఎట్టాం పాటు ఇది చాలా చిన్నది, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎట్టాం పాటు 8వ పాసురం. వన్ శరణ్ సురర్కాయ్ అసురర్కుం వెంకూత్తముమాయ్ தன் శరణిన్ శరణి ఇజల్ కీజు ఉలగం వైத்தும் வையாது தென் శరణ్ திசைக்கு திருவிண்ணகர் சேரந்த பிரான் என் శరణ் என் கண்ணன் என்னை ஆளுடை అన్నప్పనే. వన్ శరణ్ వన్ పరర్కు వన్ శరణాయ్ అసురర్కు వెంకూత్తముమాయ్. దేవతలకు దృఢమైన రక్షకుడుగా ఉంటాడు, అసురులకు క్రూరమైన మృత్యువు వలె ఉంటాడు. ఉలగం తన్ శరణిన్కి శరణ్ నిజల్ కీజు ఆశ్రితులకు తన యొక్క శ్రీపాదాల యొక్క నీడ కింద వైత్తు ఉంచేటువంటి వాడు. వయ్యాదు శరణ్ నిజల్ కీజు వైత్తుం వయ్యాదుం అభక్తులను తన శ్రీపాద ఛాయందు ఉంచని వాడును. తెన్ దిశైకు శరణ్ రక్షయ్యున్నటువంటి దక్షిణ దిక్కుకు రక్షయ్యున్న తిరువిన్నగరిలో చేరి ఉన్నటువంటి తిరువిన్నగర సేరంద పిరాన్ చేరి ఉన్న పిరాన్ ఉపకారకుడును. ఎన్ కണ്ണన్ నాకు అత్యంత సులభుడును. ఎన్నై ఆళుడై ఎన్నప్పన్ నన్ను దాసుడిగా కలిగిన వాడైన నా స్వామి. ఎన్ శరణ్ నాకు రక్షకుడు. భక్తులను తన శ్రీపాదాల కింద ఉంచుకొని రక్షిస్తాట, భక్తులు కాని వాళ్ళని నశింప చేస్తాట. అలా ఆడవాళ్ళు నాకు అత్యంత సులభుడుగా ఉన్నాడు, ఆ స్వామి ఇప్పుడు తిరువెన్నగరలో చేసి ఉన్నాడు, ఆ సర్వేశ్వరుడే నాకు రక్షకుడు అంటున్నారు. ఆరాయిరప్పడి. వన్ శరణ్ தன் திருவடிகளை பிராபிக்கைக்கு விரோதியான சமஸ்த பாபங்களை போக்கி ஆசிரிதரை தன் திருவடிகளின் நிழலிலே வைத்து அருளும் ஸ்வபாவமாய். ஆசிரித விரோதிகளை தன் திருவடிகளில் சேராதேயவர்களுக்கு அதி பயங்கர மிருத்யுபூதனாயிருந்த எம்பெருமான் தென் திசைக்கு புகலிடமாக திருவிண்ணகரிலே புகுந்தருளியிருந்த எனக்கு பிராபியமாய் எனக்கு திருஷ்டியாய் என்னை கொண்டு சர்வசேஷ விருத்தியும் கொண்டு அருளி எனக்கு சுவாமியானான் என்கிறார்.
తన యొక్క తిరువడిగళ్ళని పొందటానికి విరోధులుగా ఉండేటువంటి అన్ని పాపాలని పోగొట్టి ఆశ్రితలను తన యొక్క తిరువడిగళ్ళ నీడలో ఉంచుకునేటువంటి స్వభావం కలిగిన వాడు ఆశ్రితుల యొక్క విరోధులను ఏం చేస్తాడు? తన తిరువడిగళ్ళని చేరకుండా వాళ్ళకి అతి భయంకరమైనటువంటి మృత్యు రూపముగా ఉండేటువంటి వాడు దక్షిణ దిక్కుకి రక్షకంగా తిరువెన్నగరిలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి నాకు ప్రాప్యం ఫలము. అలాంటి ఆయన నాకు దృష్టిగా ఉన్నటువంటి వాడై నన్ను స్వీకరించి నా యొక్క అన్ని కైంకర్యాలను స్వీకరించేటువంటి స్వామి ఆయనే నాకు స్వామి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. கண்ணீராயிருப்படி அனந்தரம் அனுகூல பிரதிகூல விஷயங்களான ஸ்வபாவங்களை உடைய சர்வேஸ்வரனாய் ஆசிரித பக்யனான கிருஷ்ணன் எனக்கு சாதாரணமான புகலிடம் என்கிறார். అనుకూలురు ప్రతికూలురు ప్రతికూల విషయాలైనటువంటి విషయంగలాన స్వభావంగలే అంటే అనుకూలమైన స్వభావము ప్రతికూలమైనటువంటి స్వభావాలని కలిగినటువంటి సర్వేశ్వరనాయ్ అంటే అనుకూలురికి తగిన స్వభావము ప్రతికూలురికి తగిన స్వభావం ఎవరికి తగిన స్వభావాన్ని వాళ్ళకి తగినట్లుగా ఉన్నటువంటి ఆ స్వామి సర్వేశ్వరుడు ఆశ్రితులకు భవ్యునైన ఆయనే ఎవరయ్యా అంటే కണ്ണన్. ఆయన ఎలాంటి వాడు? ఆశ్రితుల విషయంలో భవ్యుడుగా ఉండేటువంటి వాడు. ఆయన నాకు అసాధారణమైనటువంటి రక్షకుడు. అనుకూలుడైనటువంటి దేవరగడుకు అప్రతిహతమాన పొగలడమాయ్ ప్రతికూలరాన అసురగడుకు క్రూరమాన మృత్యువుమాయ్. అనుకూలుడుగా ఉండేటువంటి దేవతలకు చాటి లేని రక్షకం, ప్రతికూలైనటువంటి రాక్షసులకు క్రూరమైన మృత్యువు. తాదృశ విభాగత్తైవడయ్య లౌకికరై సంపాదఛాయొదుక్కియం. అలాంటి విభాగాన్ని ఆ విభాగం రీతిగా ఉన్నటువంటి లోకులని తమ యొక్క పాద నీడలో ఒదిగి ఉండేటట్లుగాను ఒదుక్కారు ఇరుప్పానాయ్ అంటే ఆశ్రితులైతే పాద నీడలో ఉంచుకుంటాడు, అనాశ్రితులని అది క్రూరంగా హింసించేటువంటి వాడుగా ఉండి తెక్కు దిక్కు పుగలిడమాన తిరువెన్నగరలే చేరింద సర్వేశ్వరనా. దక్షిణ దిక్కుకే రక్షకంగా ఉన్నటువంటి తిరువెన్నగరలో చేరిన సర్వేశ్వరుడై ఎన్నై అంగీకరిక్కైకాగ కృష్ణనాయ్ నన్ను అంగీకరించడం కోసమని కృష్ణుడిగా వచ్చి అవతరించి ఎన్నై అడిమై కండ స్వామి యానవన్ నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించిన ఆ స్వామి సర్వప్రకారత్తాలు ఎనకు అసాధారణమైన పుగలిడం అన్ని రీతులుగా కూడా నాకు అసాధారణమైనటువంటి రక్షక స్థానము. ఎట్టాం పాటు ఎనక్కు పుగలాన ఈడు వ్యాఖ్యానం అండి. ఎనక్కు పుగలాన మాత్రమన్నికే మత్తుమెల్లాం తిరువెన్నగా చేరంద పిరాన్ ఎంగిరారు. అదిగో నాకు అసాధారణ పుగలాన మాత్రమన్నికి రక్షకంగా ఉండటం మాత్రమే కాదండి, ఎల్లం మొత్తమెల్లం నాకు సర్వవిధ బంధువు కూడా ఆయనేనండి. అంటే ఎల్లార్కుం పుగలెన్న మాత్రమన్నికే ఎనక్కు విశేషిత్తు పుగల్ ఎంగిరారాఘవమా. అందరికీ రక్షకంగా ఉండేటువంటి వాడే నాకు విశేషించి నాకు బంధువు కూడా ఆయనేనండి, సర్వవిధ బంధువు అంటున్నాడు ఆళ్వార్లు. వన్ శరణ్ సురర్కాయ్ தேவர்களுக்காக தன்னையும் పుక్కిలక్కాగి అవరగలై నోక్కుములియ రక్షకనాయ్ దేవతల కోసమని తన్నై అంబుక్కు ఇలక్కాకి తనని బాణాలకి గురి చేసుకొని ఎలా 33 అమరర్కు మున్సెండు అంటారు కదా గోదమ్మ కూడా. ఎలా 33 మంది కోట్ల దేవతల కంటే యుద్ధంలో నువ్వే ముందు నిలబడతావు, వాళ్ళు కొట్టేటువంటి అసురులు కొట్టేటువంటి బాణపు దెబ్బలని నువ్వే తగిలించుకుంటావని గోదమ్మ చెప్పినట్లుగా ఏదైనా ఒక చోట యుద్ధం జరుగుతోంది అంటే మొదటిగానే యజమాని వెళ్ళి యుద్ధ రంగంలో దిగబడ్డండి. ముందుగా ఏం చేస్తాడు? తన సైన్యాన్ని పంపుతాడు, కొంత అలా పంపుతున్న తర్వాత ఆ తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళని ఏదో మంత్రుడు అలాంటి వాళ్ళని ఎవరినో పంపుతారు. ఆ తర్వాత ఆఖరిలో అసలు యజమాని దిగుతాడు యుద్ధానికి. కానీ ఈయన అలా కాదు, ఏం చేస్తాడు? దేవరగలుక్కాగ తన్నై అంబుక్కు ఇలక్కాగి అవరగలై నోక్కుములి రక్షకనాయ్. అలా 33 అమరర్కు మున్సెండు అని చెప్పినట్టుగా వాళ్ళ కోసమని వాళ్ళు ఎదురు శత్రువులు కొట్టేటువంటి బాణపు దెబ్బలు తిని వాళ్ళకి రక్షకంగా వాళ్ళని రక్షించుకుంటూ ఉండేటువంటి మిక్కిలి దృఢమైన రక్షకుడు, బలమైన రక్షకుడు.
అసురర్కు వెంకోత్తముమాయ్. రాక్షసులకు క్రూరమైన మృత్యువు. ఆసుర ప్రకృతిகளுக்கு అంతకంత నేరియన్నుంబడి వెవ్వియ కూత్తముమాయ్. అనాశ్రితులకు ఎలా ఉంటాట? ఎవరికైనా యముడు అంటే ఎలా భయం కదండి, భయం కలిగించేటట్టుగా ఉంటాడు కదా. ఆ ఎన్నుంబడి వెవ్వియ కూత్తం, క్రూరమైనటువంటి యముడు అన్నారు. ఎలానంటే మామూలు యముడు ఈయన అనాశ్రితుల విషయంలో ఎలా ఉంటాడంటే, మామూలు యముడే చక్కటి చన్నీళ్ళ లాంటి వాడండి, ఊరట కలిగించేటువంటి వాడు అనేటంత భయంకరంగా ఉంటాట అనాశ్రితుల విషయంలో. అంటే ఈ యముడే మనకు ఉండేటువంటి యమలోకాన్ని పరిపాలించేటువంటి మృత్యువైనటువంటి ఆ యముడే ఈయనే చాలా చల్లటి హృదయం కలిగిన వాడండి అనేటట్లుగా ఈయన అంత క్రూరంగా వ్యవహరిస్తాడు అనాశ్రితుల విషయంలో. తన్ శరణిత్యాది తన్నుடைய పాదఛాయ உள்ளே అనుకూలరాన, తన యొక్క పాద నీడయందే అనుకూలరాన అర్జునాదిகளை ఇట్టుకొండుం సంబంధం వత్తిరుక్కచ్చేదే ప్రతికూలరాన దుర్యోధనాదిகளை పురంవిత్తం. తన యొక్క పాదఛాయ కింద, పాద నీడ కింద అనుకూలురైనటువంటి అర్జునాదులనేమో తన పాదాల కింద ఉంచుకొని రక్షిస్తాడు. సంబంధం ఇద్దరితో సమానమే, కౌరవులతోటి పాండవులతోటి. అయినప్పటికీ ప్రతికూలురైనటువంటి దుర్యోధనాదులను పురంబిట్టుం, బయటికి తోసేస్తాడు, తన పాదాల దగ్గరికి చేర్చుకోవడం అనమాట వాడిని. తెన్ శరణి శైకు దక్షిణాధికృతాయేన శరణ్యా పుణ్యకర్మణ ఎంగిరపడియే. తెక్కు దిక్కుక్కు పుగలెడమాన తిరువిన్నగరలే కిత్తెన ఉపకారకం. దక్షిణాధికృతాయేన శరణ్యా పుణ్యకర్మణ అని ఈ దక్షిణ దిక్కు గొప్ప పుణ్యాన్ని చేసుకున్నది అయినదట. ఎందువల్ల? అగస్త్య మహర్షి వల్ల. అగస్త్య మహర్షి వెళ్ళిన తర్వాత ఆ దక్షిణ దిక్కుకు ఒక గొప్పతనం ఏర్పడింది. అలానే ఆ దక్షిణ దిక్కుకి గొప్పతనం ఏర్పడటానికి కారణం ఇదిగో మన నమ్మాల వారు అవతరించటం. అలానే ఈవేళ ఆ దక్షిణ దిక్కుకి ఒక కీర్తి రావటానికి కారణం తిరువిన్నగర్. అలాంటి తిరువిన్నగర్లో వేంచేసి ఉన్నటువంటి ఉపకారకుడు ఎన్ శరణ్ ఎనక్కు పుగలడం నాకు రక్షక స్థానము, ఎన్ కన్నన్ ఎనక్కు భవ్యనానవన్ నాకు విధేయుడుగా ఉండేటువంటి వాడు, ఎన్నయ్యావిడే ఎన్నై అడిమై కొల్లా ఉరియవన్ నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి సకల విధ బంధువు, ఎన్నప్పన్ ఎనక్కు ఉపకారకన్ ఉలగం ఎన్మదు ఉయిరందోరు మాడు నాకు ఉపకారకుడు. ఉలగం అంటే ఏమిటట? ఉయిరందరు ఓర్మాడు అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళు అని అర్థం చెప్తూ, అంటే ఆశ్రితులైనటువంటి వాళ్ళకి దృఢమైన రక్షకుడు, అనాశ్రితులకు వెవ్వి క్రూరమైన మృత్యువు లాంటి వాడు. వన్ శరణ్ సురర్కాయ్ అసురర్కు వెంకూత్తముమాయ్ తన్ శరణ్యజల్కీజు ఉలగం వైత్తుం వయ్யாது தென் சரண் திசைக்கு திருவிண்ணகர் சேரந்த பிரான் என் சரண் கண்ணன் என்னை ஆளுடையன் அப்பனே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஆச்சாரிய திவ்ய